డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక రేగొండ మండలం గూడెపల్లి గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్పంచులు ఉన్నప్పుడే పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రమే ఉండేదని, సంవత్సర కాలంగా సర్పంచులు లేకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారిందన్నారు. డ్రైనేజీలలో నీరు నిలవడంతో దోమల సంఖ్య విపరీతంగా పెరిగి అనారోగ్యాల పాలవుతున్నామన్నారు. రేగొండ మండలం గూడెపల్లి గ్రామంలో కొంతమంది ఇంటి ముందు డ్రైనేజీ కాల్వలను బ్లాక్ చేయడం వల్ల నీరంతా నిలిచిపోయి దుర్వాసన వస్తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువలను శుభ్రం చేయవలసిన పంచాయతీ సిబ్బంది కనీసం ఇటువైపు చూడడం లేదని ఆరోపిస్తున్నారు. కాలువలకు అడ్డుకట్ట వేయడంతో మురికి నీరంతా ఎక్కడికక్కడే నిలిచిపోతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని వాపోతున్నారు. ఈ మురికాయల గురించి అవతలికి నీళ్లు పార్సల్ చేయాలి. దీని గురించి లొల్లులు వస్తానే ఇంటి దగ్గరికి కట్టలు పోతారు. ఇక ఎవరింటికి ముంగట వేళ ఆగుతానే వాటి వల్ల దోమలు ఈగలు అని బాగా జ్వరాలు వస్తాయి. కట్టలు అంటే నాకు అవతలికి బయటికి వెళ్ళదీయాలంటే వెళ్ళది అందరు కలిసి అంటే ఎవరు ముందు నడతలేరు, ఎవరు తీస్తలేరు. ఎవరి నీళ్లు వాళ్ళకే ఆ కట్టలు కట్టుకుంటారు. మాకే పర్వాలేదు. మా ఉన్నోళ్ళు వచ్చిన వాళ్ళ నీళ్లు ఇక రోడ్డు పనున్న కాలువల పైన మాకు ఇబ్బంది కదా. 5-6 సంవత్సరాలు ఎవరు వచ్చినా పట్టించుకోలేదు. సాగు చేసేడు లేరు. వీడికి వాళ్ళ సీపర్లో గీపర్లో వచ్చి కూడా మరి గిదో కాదో ఎత్తిపోతాం అన్నది కూడా లేదు. ఎవరు లేరు. ఎప్పుడో వచ్చినప్పుడు మేము ఉంటలేము, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారు. మనకైతే వారికైతే వాళ్ళు కనిపించడే లేదు. ఇయ్యలే. కంప్లైంట్ ఇస్తే మంచిగానే ఉండు కానీ కంప్లైంట్ ఏమి ఇయ్యలేదు. ఇవ్వకపోతే ఇక ఎక్కడి దాకానే అక్కడనే ఆగుతారు. కాలువలు సాగు చేయాలి, నీళ్ళు వెళ్ళిపోయేటట్టు చేయాలి సౌకర్యం. మరి ఇక లేకపోతే ఆ సైడ్ కాలువలు వద్దు మీకే వద్దు అంటే కొడిపోయి అంతే. చేసేది ఏమున్నది. వాళ్ళ ఇంటి ముంగట వాళ్ళే ఆగితే మరి ఎట్లుంటుంది, ప్రాబ్లం ఉంటుంది కనిపిస్తుంది కదా. దాని గురించి ఏం చెప్తారో చెయ్యి. గూడెపల్లి గ్రామంలో ఓ వ్యక్తి సైడ్ కాల్వకు అడ్డుకట్ట వేశాడని, దీంతో మురుగునీరు ఎక్కడికక్కడే ఆగి దుర్వాసన వెదజల్లుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాలువలలో వ్యర్థాలు చేరి చెత్తా చెదారం పేర్కొందని, దీంతో దోమలు, ఈగలు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. దోమలు విపరీతంగా ఉండడంతో అనారోగ్యాల పాలవుతున్నామని పేర్కొన్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని, కనీసం మురుగు కాలువలను శుభ్రం చేయించడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సైడ్ కాలువకు అడ్డుకట్ట వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని కాలువకు మరమ్మతు పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. గూడెపల్లి మా ఇంటి పేరు నూకలోళ్ళు. మా ఇబ్బంది మాకు నీళ్లు, మురికి కాలువ నీళ్లు బయటకు వెళ్తలేవు. మేము ముసలోళ్ళు, 60 ఏళ్ళ ముసలోళ్ళం. మాకు దోమలు ఈగలాలి, మాకు జ్వరాలు వస్తాయి. మరి ఎవరు పట్టించుకుంటలేరు. ఈ వరకు 2 సర్పంచులు దిగిపోయారు. నీళ్ళు తీసి ఏదన్నా చెయ్యి. మరి ఊళ్ళో ఎవరు ఆపుతారు? ఊళ్ళో వాళ్ళు ఆపుతారు. ఎవరు ఆపుతారు? ఎవరు అత్తలేరు. మాకేం చల్తలేరు, ఏం పొడి చల్తలేరు. దోమలకు ఈగలకు మాకు ఏం చెత్తలేరు, ఏం లేదు. అత్తలేరు, ఎవరు అత్తలేరు. సంవత్సరం అయితే ఆ దోమలకు ఏం పొడి చల్లక ఏది లేక. మాకు ఈ నీళ్లు బయటికి వెళ్ళగొట్టాలి. మాకు ఈ వాసనకు మేము తట్టుకుంటలేము. మరి పొమ్మన్నా పోతాం మేము ఊళ్ళోకి వెళ్ళి. ఈ వాడకు లేకుండా మంచిదే. మేము మరి ఎన్ని లక్షలు పెట్టుకోవాలి మేము? నీళ్లు బయటికి పోవాలి. ఇక్కడ కట్టలు పోసుకుంటారు. మాకు పొడి చల్తలేరు, ఏం చల్తలేరు. జ్వరాలు వస్తాయి. మాకు అవతలికి వెళ్ళగొట్టితేనే మాకు పరిస్థితి బతుకుతాం, లేకుంటే బతుకం. ఎవరు ఆపుతారు? ఒక్కోసారి వాళ్ళు ఆపుతారు. ఇటు నడుమ ఎవరి ఇంటికి వాళ్ళే కట్టలు పోసుకుంటారు. ఒకరు పోసిందంటే ఉన్న 4 పోసుకుంటారు. మాకు జ్వరాలు వస్తాయి. జ్వరాలకు దోమలు గిట్టాలి. దోమలు గుట్టి మాకు జ్వరాలు వస్తాయి. మేము చాలా బతకాలని మేము అంటాను. అధికారులు ఎవరో అయితే మీరు ముందు పడ్డ వాళ్ళు ఎవరో అక్కడి నుంచి ఎన్నిసార్లు వస్తారు, ఎవరు ఏం చెప్తలేరు. మాకు పెద్ద మనుషులు వస్తారు, అందరు వస్తారు. పోలీసు వాళ్ళు, గీలోసి వాళ్ళు అందరు వచ్చారు. ఎవరు ఏం చెప్తలేరు. ఎట్లా పోతుందో మరి అది ఎట్లా చెప్తాందో మాకేం చెప్తలేరు. మాకు ఈ కాలువ అవతలికి బయటికి తీయాలి, ఎలా తీయాలి, కట్టలు తెంపాలి. ఎవరి ఇంటి ముందటి వాళ్ళే షాపుకి వెళ్ళాలి.